సో బోట్ నుంచి గెస్ట్ హౌస్కి మాకైతే బగ్గీ వచ్చింది. సో అందులో మేము వెళ్ళిపోయి రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసాము. ఈసారి మేము హోటల్ తీసుకోలేదు, పీక్ సీజన్ మాకు గెస్ట్ హౌస్ నచ్చింది, సో ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఒక డబల్ బెడ్ అండ్ ఇంకొక సింగిల్ బెడ్ అటాచ్డ్ ఉంటుంది, ఫ్యామిలీ రూమ్ అనమాట. సో ఆ రోజుకైతే నేను ఇంటి నుంచే ఫ్రైడ్ రైస్ లాగా పట్టుకొని వెళ్ళిపోయాను. సో వెళ్ళడమే లేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసాము. తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాం, ఎందుకంటే ఎండ ఫుల్గా ఉంది అనుకున్నా. ఈ రోజున పిల్లలకి వాళ్ళ బుక్స్ కలర్స్ అవి ఇచ్చేస్తే వాళ్ళ యాక్టివిటీస్లో బిజీ అయిపోయారు. ఈరోజు మా ఆయన రెస్ట్ తీసుకుంటుంటే మేమైతే ఈరోజు స్నాక్స్ కూడా కూర్చొని లైన్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ టైంలోనే కొంచెం మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. ఈ రోజున కొంచెం ఈవినింగ్ అవుతున్నది, 5 o'clock కూడా ఇంత ఎండ ఉందనమాట. సో మాఫుషి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాం. ఇది మా గెస్ట్ హౌస్ అనమాట, చిన్న కాజీ బట్ చాలా బాగుంది. బట్ అక్కడ ఏంటంటే ఫుడ్ అయితే లేదు, బయట హోటల్స్కి వెళ్ళి తినాల్సి వచ్చేదన్నమాట. సో మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దాము, ఏంటున్నాయి కొత్తవి ఏవైనా, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చాం, 1 year అయిపోయింది కదా. సో ఏమైనా కొత్తవి ఉన్నాయా అని చూడడానికి, ప్లస్ యాక్టివిటీస్ ఏం చేయొచ్చు అని చూద్దామని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయలుదేరాము. అండ్ ఎస్, అక్కడైతే ఇన్ని షాప్స్ అయితే ఉంటాయి, మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ అన్నీ ఉంటాయి. సోవినియర్స్ అయితే సూపర్ కలెక్షన్, చాలా బాగుంటుంది. టూరిస్టులు అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ కొనుక్కుంటారు. రిసార్ట్స్లో కొనుక్కునే కన్నా మాఫుషీలో కొనుక్కోవడం బెస్ట్. అసలు మొత్తం ఐలాండ్స్లో కల్లా మాఫుషీయే కొంచెం హ్యాపెనింగ్ ఏరియా అనమాట, మిగతాదంతా ఇంకా ఐసోలేటెడ్గా ఉంటాయి. ఈ రోజున వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డెక్స్ ఉంటే మా వాళ్ళు అక్కడే కూర్చొని డ్యాన్స్ వేసేస్తున్నాడు అనమాట. సో అందుకే నాకు అంత నవ్వు వచ్చింది. ఎక్కడ మ్యూజిక్ వచ్చినా వెంటనే ఆగిపోవడం, డ్యాన్స్ వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం ఫుల్ లౌడ్ మ్యూజిక్ పెడితే మేము మొత్తం డ్యాన్స్ వేస్తూ కూర్చున్నాం. ఈ రోజునే మేము యాక్టివిటీస్ కూడా చెక్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇవి మోస్ట్ కామన్ యాక్టివిటీస్ మాఫుషీలో జరుగుతాయి, ఏవి అందరూ ఈవెన్ నాన్ స్విమ్మర్స్ కూడా చేయొచ్చు అనమాట. సో మేము ఇప్పుడు మా గెస్ట్ హౌస్కి ఆపోజిట్ సైడ్ వచ్చాం. ఇది ఫుల్ ఈటరీస్ అండ్ యాక్టివిటీస్ ఏరియా. కొత్తగా యాడ్ అయింది ఏంటి అంటే జిప్ లైన్. డెఫినెట్లీ నేనైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక టర్న్ సైడ్ వచ్చాము, ఇక్కడ మళ్ళీ గెస్ట్ హౌసెస్ అండ్ బీచ్ మొత్తం ఉంటుందన్నమాట. సో అదంతా కూడా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది చాలా బాగా నచ్చింది, పెడల్ బోట్ లాగా, పెడల్ సైకిల్ అనమాట. పిల్లల ట్రైసైకిల్ ఉంటుంది కదా, అచ్చు అలాగే. ఈ రోజున పిల్లలకు కనిపించేసింది పార్క్ పూలు ఉంటే మాకు ఇంకెక్కడ అక్కర్లేదు, ఇక్కడే కూర్చుంటాం. సో ఈరోజు మా పాప అయితే స్విమ్మింగ్ కోసం వెళ్ళిపోయింది, బాబు వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉండేవాడు అనమాట. ఈ మధ్యన ఫుల్ స్విమ్మింగ్ వచ్చేసింది, ఎక్కడున్నా మేము స్విమ్మింగ్ అయితే చేసేస్తాము. మాల్దీవ్స్లో ఉన్నారు అంటే ఏ ఐలాండ్ నుంచైనా ఎక్కడి నుంచైనా సన్సెట్ ఈజ్ ద బెస్ట్, అది అస్సలు మిస్ అవ్వకూడదు. స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్,